అందుకని ఉగాది నాడు చేదు తిను, పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను. దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ. దక్షిణాయనం అంతా ఏమిటి? ఉపాసన కాలం. దక్షిణాయనం వచ్చిందనుకోండి, ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది. దానికి మాసం కానీ, దానికి రోజు కానీ, దానికి తిథి కానీ ఉండవు. దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ. ఎందుకు అలా చెప్తారు అంటే, దక్షిణాయనం అంతా ఉపాసన చెయ్యాలి. భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది. ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు. అందుకని భోగి పండగ అన్నది వచ్చింది ఉపాసన రీత్యా. ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉపాసన అంటే ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చుండుట. దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం ఏదో భగవంతుడి మూర్తి పెట్టుకుని దగ్గరగా కూర్చోమ్మని కాదు, మనసు లోపల దగ్గరగా ఉండుట. అది ఉపాసన.